राजनाथ सिंह మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం यदि किसी की बनेगी तो बीजेपी की बनेगी ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో పరిపాలనలో ఉందో అక్కడ సుపరిపాలన ప్రజా సంక్షేమాన్ని గుర్తించి పాలిస్తున్నారు ఈ రోజు దేశంలో ఛత్తీస్గఢ్ లో మధ్యప్రదేశ్ లో 15 సంవత్సరాలుగా పైబడి పరిపాలన కొనసాగుతుంది గుజరాత్ లో 22 సంవత్సరాలు వరుసగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రభుత్వంలో ఉంటూ వస్తుంది ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు బీజేపీ ప్రభుత్వాలనే కోరుకుంటున్నారు నేను విశ్వాసంతో చెప్తున్నాను బీజేపీ ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చినాక అదే విధంగా ప్రజా సంక్షేమాన్ని గురించి పాలిస్తున్నాయి కనుక కొనసాగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను यदि इन स्टेट्स में भारतीय जनता पार्टी ने गुड गवर्नेंस न दी होती डेवलपमेंट न किया होता तो बार बार वहां पर गवर्नमेंट न बनती భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు సుపరిపాలన అభివృద్ధి అనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి కనుకనే అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి మళ్లీ పట్టం కట్టుకుంటూ వస్తున్నారు ఒకవేళ గనక సుపరిపాలన అభివృద్ధి లక్ష్యంగా పనిచేయకపోతే అక్కడి ప్రజలు మళ్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానిచ్చేవారు కాదు बहनों भाइयों आप लोगों ने भारतीय जनता पार्टी के लीडर अटल बिहारी वाजपेयी जी की भी गवर्नमेंट को देखा है और 4.5 ईयर से आप यहां पर मोदी जी की गवर्नमेंट को काम करते हुए देख रहे हैं आज यह चौड़ी चौड़ी सड़कें जो दिखाई दे रही हैं नेशनल हाईवेज यह नेशनल हाईवेज 4 लेन 6 लेन 8 लेन 10 लेन यह देने का काम और साथ ही सारे विलेजेस को पक्की सड़कों से जोड़ने का काम इस देश में यदि किसी ने प्रारंभ किया था आदरणीय अटल बिहारी वाजपेयी ने प्रारंभ किया గతంలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని చూశారు గత 4.5 సంవత్సరాలుగా శ్రీ మోడీ గారి ప్రభుత్వ పాలన చూస్తున్నారు ఈ దేశంలో చక్కటి రోడ్ల నిర్మాణం జరిగిందంటే 4000 హైవేలు గాని 6 వరుసల హైవేలు గాని 8-10 వరుసల హైవేలు గాని చక్కటి రోడ్లు ఈ రోజు అవుపడుతున్నాయి అదే విధంగా గ్రామాన కూడా చక్కటి రోడ్లు ఏర్పడ్డాయంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఏర్పడ్డాయని సందర్భంగా తెలియజేస్తున్నారు आज हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी की सरकार को काम करते हुए 4.5 ईयर से आप देख रहे हैं भारत ही नहीं दुनिया का इकोनॉमिक एनालिस्ट इस सच्चाई को स्वीकार करता है कि पूरे वर्ल्ड में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी यदि किसी कंट्री की है मेरे बहनों भाइयों तो वह भारत की है इतना ही नहीं वर्ल्ड की टॉप 10 कंट्रीज में इकोनॉमी की साइज की दृष्टि से देखा जाए तो 2014 में हमारा भारत आउट ऑफ 10 कंट्रीज वह 9th पोजीशन पर खड़ा था लेकिन 4.5 वर्षों में ही वह अब 6th पोजीशन पर आ गया है और इतना ही नहीं अगले फाइनेंशियल ईयर में आउट ऑफ 10 कंट्री हमारा यह भारत 5th पोजीशन पर पहुंच जाएगा దేశంలో గత 4.5 సంవత్సరాల నుంచి మోడీ గారి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని అందరూ కూడా అంగీకరిస్తున్నారు మన దేశ ఆర్థిక నిపుణులే కాదు ప్రపంచ ఆర్థిక నిపుణులు కూడా భారతదేశ అభివృద్ధి పథంలో నిలిపోతుందని చెప్తున్నారు ప్రపంచంలోని అన్ని 10 అభివృద్ధి చెందిన ఆర్థిక కూడా చూస్తే 2014లో మన దేశ స్థానం 9వ స్థానంలో ఉండే అభివృద్ధి చెందిన దేశంలో ఆర్థిక అభివృద్ధి ప్రగతి విషయంలో అలాంటి ఆర్థిక అభివృద్ధి ప్రగతి మనం ఈ రోజు గత 4.5 సంవత్సరాల మోడీ గారి పాలనలో 6వ స్థానానికి వచ్చాం కొద్ది రోజుల్లోనే మన దేశం అత్యధిక అభివృద్ధి చెందిన దేశంగా మారబోతున్నది 5వ స్థానాన్ని ఆక్రమించనున్నదని సందర్భంగా తెలియజేస్తున్నారు इतना ही नहीं इंटरनेशनल कम्युनिटी में पूरे वर्ल्ड में भारत की प्रतिष्ठा बढ़ी है मेरे बहनों भाइयों अब दुनिया के लोग भारत को इज्जत की नजर से देखते हैं सम्मान के नजरिए से देखते हैं ప్రపంచ దేశాల్లో భారతదేశ పేరు ప్రతిష్ట గౌరవ ప్రతిష్టలు పెరిగినాయి ప్రపంచంలో భారతదేశం అంటే ఒక ప్రతిష్ట గల దేశం
గౌరవం గల దేశమని ప్రపంచ ప్రజలందరూ కూడా మనకు గౌరవిస్తున్నారు, దేశాలు గౌరవిస్తున్నాయి. कांग्रेस के रिजीम में बराबर महंगाई यानी इन्फ्लेशन ग्रोथ रेट का डबल होता था महंगाई, लेकिन मोदी जी के शासनकाल में अब यह महंगाई ग्रोथ रेट की हाफ रहने लगी है. గతంలో గ్రోత్ రేట్ కంటే ఎక్కువ, అభివృద్ధి కంటే ఎక్కువ ధరల పెరుగుదల అనేది రెట్టింపుగా ఉండేది, డబుల్గా ఉండేది. కానీ ఈ రోజు ధరలు తగ్గినాయి, అభివృద్ధి అనేది పెరిగింది మోడీ గారి పాలనలో. इसेंशियल कम्युनिटीज की सप्लाई चेन को हम लोगों ने ठीक किया है. इतना ही नहीं, फूड इन्फ्लेशन यानी खाने पीने की जो चीजें हैं उनकी भी कीमत हम लोगों ने 4.5 वर्षों में बढ़ने नहीं दी है. పౌర సరఫరాల వ్యవస్థను మంచిగా చేశాము. ఆహార పదార్థాలు, మనం తినే తిండికి సంబంధించిన పదార్థాల యొక్క ధరలు పెరగకుండా తగ్గించాము. पहले दुनिया में सबसे ज्यादा गरीब भारत माना जाता था, लेकिन 4.5 वर्षों में ही हम लोग दुनिया के कई गरीब देशों से अब ऊपर उठ गए हैं. గతంలో మన దేశం అంటే పేద దేశంగా పరిగణించేవారు, అభివర్ణించేవారు కాదు. ఇప్పుడు అనేక పేద దేశాల కంటే మనం ముందుకు పోతున్నాం. మన ఆర్థిక ప్రగతి, మన సంపన్నం పెరిగిపోతున్నది. यहां पर सोशल और इकोनॉमिक सिक्योरिटी के साथ साथ हमारे प्राइम मिनिस्टर ने तय किया है कि जो व्यक्ति बीमार होने पर अपना इलाज नहीं करा सकता है, ट्रीटमेंट हॉस्पिटल में पैसा न होने के कारण नहीं करा सकता है, अब 5 लाख रुपए तक 5 लाख रुपीस तक का फ्री ट्रीटमेंट दिया जाएगा. यह एक प्रोग्राम सारे देश भर में चलाया है. సామాజిక ఆర్థిక అభివృద్ధితో పాటుగా మన యొక్క ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టారు. बुलेटिन में एक शॉर्ट ब्रेक